తెలంగాణలో 8వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు. ఇవాళ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహణ. అబద్దాలతో కాంగ్రెస్ గెలిచిందన్న నడ్డా. అప్పుల్లో రేవంత్ రికార్డు సృష్టించారని ఆరోపణ. హామీలు అమలు చేయలేదని విమర్శలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల డిఎన్ఏ ఒక్కటే. కేసీఆర్ రేవంత్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ను గద్దె దించుతామన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఇవాళ కేసీఆర్ భేటీ. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశం. అసెంబ్లీ సహా కీలక అంశాలపై దిశానిర్దేశం. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి. హామీలు అమలు చేయలేదంటున్న విపక్షాలు. రేవంత్ పాలనపై కాసేపట్లో టీవీ9 కాంక్లేవ్. ఏపీలో సిట్ సభ్యుల్ని మార్చే యోచనలో ప్రభుత్వం. 3 డీఎస్పీలపై ఆరోపణలు. కొత్త వాళ్లను చేర్చి కొత్త జియో విడుదల చేసే అవకాశం. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం 99,000 రూపాయలకే పొందండి. డ్రగ్ కంటైనర్ విషయంలో సీబీఐ క్లీన్ చిట్. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందారు. ప్రజలకు అన్ని వివరిస్తామన్న అమర్నాథ్. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ. పాతాళ గంగలో పుణ్య స్నానాలు. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. 24 గంటల్లో మరింత బలపడే అవకాశం. సీమ ఉత్తర దక్షిణ కోస్తాలో మోస్తరు వాన. వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం. తడిసి ముద్దైన వరి ధాన్యం. ఆందోళనలో అన్నదాతలు. కోటీశ్వర్లకు రాయితీ. సామాన్యుడికి జీఎస్టీ. 1,500 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై బాదుడు. 12 నుంచి 18% పెంచుతున్నారన్న రాహుల్. ఇండి కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు. కూటమి పగ్గాలు మమతకు అప్పగించాలి. కాంగ్రెస్ పై మిత్రపక్షాల ఒత్తిడి.